దొంగ నోట్లు ప్రింట్ చేసే స్థాయికి మేమింకా ఎదగలేదులేండి. ప్రమీలా, నోరు మూసుకోవాలి, అంతే కదా అత్త? శివగామి గారు, మహాలక్ష్మి లాంటి మీ చేతులతో ఆ లక్ష్మిని నా చేతికిస్తే నా కాబోయే లక్ష్మి కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుంది. నువ్వే సవ్యంగా ఉండుంటే మాకీ దుస్థితి వచ్చేదే కాదు. తలరాత, ఏం చేస్తాం? తారకం గారు, తీసుకోండి. ఇవ్వండి శివగామి గారు. ఏమండి, అలా చూస్తూ ఉంటారే, కానివ్వండి. మీ 25 లక్షలు మీకు అందినట్టే కదా? ఉండండి శివగామి గారు, నోట్లన్నీ మిషన్లో పెట్టి చూసి అంతా వచ్చిందో లేదో చూసి అప్పుడు చెప్తాను. యాండి, చిరిగిపోయిన 100 వచ్చింది. శివగామి గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఇదిగోండి, ఇది తీసుకుని ఇంకో నోటివ్వరా? వందే కదండి, వదిలేయండి. నువ్వు భలేదాని అమ్మాయి, అందుకే నీకు పెళ్లి కాలేదు. లెక్క అంటే లెక్కే. 100 తగ్గితే రౌండ్ ఫిగర్ మారిపోదు. నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువమ్మా. శివగామి గారు, ఇచ్చేయండి. త్రిపుర, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానే, ఇక్కడేం చేస్తున్నావు? మీ నాన్నమ్మ పెళ్లి కొడుక్కి తీపి తినిపించమని చెప్పారు. వంటింట్లో సున్నుండ్లున్నాయి, తీసుకెళ్లి అబ్బాయికి పెట్టు. నేనెందుకు పెట్టాలి? మీరెవరన్నా వెళ్ళి పెట్టండి. చేసుకోబోయేది నువ్వే కదమ్మా. నిశ్చితార్థం ఖాయమైపోయింది కదా. మొదటిగా నీ చేత్తో అల్లుడి గారికి తీపి పెడితే మంచిది. తీపి శుభానికి సూచిక కదా. మనకి ఏ సంతోషం కలిగినా మొదట తినిపించేది తీపేగా. అల్లుడంటే? ఇదిగో, ఈ చిన్నపిల్ల చేష్టాలు చేయకు. చెప్పింది చెయ్యి. వెళ్ళమ్మా. చెప్తే వెళ్తా. ఇదెక్కడ గోలే? ఏం చెప్పాలి? అల్లుడు అంటే? కూతుర్ని చేసుకోబోయేవాడు తల్లి కల్లుడే కదవుతాడు. నువ్వు నీ అల్లుడికి పెట్టమంటావు, అంతే కదా? అంతే. అంటే నా మెడలో తాళి కట్టబోయేవాడే కదా? అవును. సరే, నీ అల్లుడికే పెడతా. నా మెడలో తాళి కట్టబోయేవాడి నోరే తీపి చేస్తా. సంతోషం, వెళ్ళమ్మా. దీనల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది. పెళ్ళై వెళ్ళిపోతే ఈ అల్లరుండదు, ఇల్లంతా బోసిపోతుంది. ఇప్పటినుంచే నాకేదోలా ఉంది. ఏం చేస్తాం?
ఆడపిల్ల కదా. త్రిపుర ఏం చేస్తున్నావు? చూస్తున్నావుగా, కనిపించట్లేదా? ఏంటా తలతికి సమాధానం? హా? నేను నీకు పిన్నిని, పనిదాని కాదు. మర్యాద ఇచ్చి మాట్లాడు. సర్లే, ఎవరికి నువ్వు ఎవరికి అనుకుంటున్నావో వాళ్ళకి. అంటే? నీకు తెలిసిందే, భరణికి. భరణితో పాటు పల్లికి, మహాదేవన్ గారికి, అంబల్ గారికి, నంబియాకి. భరణికా? త్రిపుర ఇదేం బాలేదు. ఎందుకు బాగోదు? అమ్మ చేత్తో చేసినవి ఎంతో రుచిగా ఉంటాయి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు త్రిపుర. రేపు భాస్కర్తో నిశ్చితార్థం పెట్టుకొని పిచ్చి పనులు చేయకు. పిచ్చి పను నేనెప్పుడు చేయను. నా మనసులో ఉన్నదే చేస్తాను. త్రిపుర నీ కళ్ళ ముందే కదా మనం వాళ్ళకి 25 లక్షలు ఇచ్చింది. చూసావు కదా, అవి ఇవ్వటం కోసం ఏమేం కోల్పోయాం కూడా నీకు తెలుసు కదా. అన్నీ తెలిసి తెలియని దానిలాగా ప్రవర్తించుకో. నీకోసం ఇంత చేస్తున్న వాళ్లకు నువ్విచ్చే బహుమానం ఇదా? పిన్ని, నువ్వెన్ని చెప్పినా నాకు వినిపించవు. నా జీవితం నాది, దాంట్లో ఎవరి ప్రమేయాన్ని నేను సహించను. పెళ్లి కుదర్చడం దగ్గర నుంచి నగలు తాకట్టు పెట్టే వరకు ఏది నన్ను అడగకుండానే చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు సంబంధం లేని విషయాల గురించి నేనెందుకు పట్టించుకుంటాను? నాకేం కావాలో నాకు తెలుసు. నేను దాని చుట్టూనే తిరుగుతాను. ఈ విషయం మీ నాన్నమ్మగారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలియాలనే నేను కోరుకుంటున్నాను. అప్పుడేగా నా మనసులో ఉన్నది నానమ్మ కూడా తెలుస్తుంది. తెలిస్తే వాడితో నీ పెళ్లి చేస్తారనుకుంటున్నావా? చేరని అనుకోవట్లేదు. ఇంకా చాలు పిన్ని, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను సున్నుండలు తీసుకుని వెళ్ళాలి. నువ్వు తీసుకెళ్లి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తీసుకోరు. మన ఇంటి వంటలు వాళ్ళు ముట్టరు. ఇప్పుడు తీసుకుంటారు, తింటారు. మనసులో కలిసిన తర్వాత ఆచారాలు కలుస్తాయి. ఆ పట్టింపులేవి పట్టించుకోరు. నీ నమ్మకం నిలబడ త్రిపుర. అందరిలోనూ నవ్వులు పాల్కాకు. ఈ ఇంటి మర్యాదని మంటల్లో కలపకు. నా ఓపికని పరీక్షించకు. నా మాట విను. వినను పిన్ని, నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, నాకేం భయం లేదు.